మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 15వ తేదీ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కొత్త పెన్షన్ల మంజూరు అనే వార్త టామ్ కావడం అనేది జరిగింది. ఊరు వాడ ఇక్కడ కోడై కూయడం అనేది జరుగుతుంది. ఎక్కడ చూసినా కానీ కొత్త పెన్షన్లు ఇస్తున్నారు కదా, మీరు దరఖాస్తు చేసుకున్నారా అనే మాటలే మనకు వినపడుతున్నాయి. అయితే ఇక్కడ మన సబ్స్క్రైబర్లలో చాలా మంది ఒక ప్రశ్నను లేవనెత్తడం అనేది జరుగుతుంది. ఆ ప్రశ్న ఏమిటి అంటే, సార్ పెళ్లి కాని వాళ్లకు ప్రభుత్వం పెన్షన్లను ఇవ్వడం జరుగుతుందా? ఈ కొత్త పెన్షన్ల మంజూరులో పెళ్లి కాని వాళ్లకు అవకాశం ఉంటుందా అని కామెంట్ రూపంలో అడగడం అనేది జరిగింది. వీరి కామెంట్ అనేది నన్ను ఆలోచనలో పడేసింది. నిజంగా పెళ్లి కాని వాళ్లకు పెన్షన్లను ఇస్తుందా గవర్నమెంట్ అనేది నేను ఎంక్వైరీ చేయడం అనేది జరిగింది. అయితే పెళ్లి కాని వాళ్లకు కూడా ప్రభుత్వము పెన్షన్లను మంజూరు చేయడం అనేది జరుగుతుంది. ఈ కొత్త పెన్షన్లలో కూడా వారికి కొత్త పెన్షన్లను ఇవ్వడం అనేది జరుగుతుంది అని ఉన్నతాధికారుల ద్వారా మనకు తెలుస్తుంది. అయితే పెళ్లి కాని వారు అంటే ఇక్కడ మగవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు. ఇక్కడ మగవారికి అవకాశం అనేది లేదు అని ఉన్నతాధికారుల ద్వారా తెలుస్తుంది. కేవలం ఆడవారికి మాత్రమే, పెళ్లి కాని మహిళలకు మాత్రమే ఈ పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి మనకు తెలుస్తుంది. అయితే పెళ్లి కాని వాళ్లకు ఏ వయసు దాటిన తర్వాత ఈ పెన్షన్లను ఇవ్వడం జరుగుతుంది అంటే, ఇక్కడ గ్రామీణ ప్రాంతాలలో 30 సంవత్సరాలు దాటిన తర్వాత చేయుత పెన్షన్లను ఇవ్వడం అనేది జరుగుతుంది. పట్టణ ప్రాంతాల్లో అయితే మాత్రము 35 సంవత్సరాలు దాటిన తర్వాత వారికి చేయుత కొత్త పెన్షన్లను మంజూరు చేయడం అనేది జరుగుతుంది. అంటే ఏ విధంగా ఇస్తారు సార్ వీళ్లకు? పెళ్లి ఇక కాదా, పెళ్లి అయిన తర్వాత ఏంటి పరిస్థితి అంటే, ఇక్కడ ఒంటరి మహిళల కేటగిరీలో 30 సంవత్సరాల తర్వాత వాళ్లకు పెన్షన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 30 సంవత్సరాలు దాటిన గ్రామీణ ప్రాంతంలోని మహిళలను కూడా ఒంటరి మహిళలుగానే పరిగణించడం అనేది జరుగుతుంది. 35 సంవత్సరాలు దాటిన పట్టణ ప్రాంత మహిళలను కూడా ఒంటరి మహిళలుగానే పరిగణించి ప్రభుత్వం ఒంటరి మహిళల పరిధిలో ఈ పెన్షన్లను ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి ఉన్నతాధికారుల ద్వారా మనకు తెలుస్తుంది. అయితే వీరు దరఖాస్తు చేసుకోవడానికి సబ్మిట్ చేయవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే, అన్ని పెన్షన్ల మాదిరిగానే అన్ని పెన్షన్ల కోసము అందరూ ఏ డాక్యుమెంట్స్ను సబ్మిట్ చేస్తారో వాటన్నిటిని కూడా వీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. కానీ వీరు ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల మహిళలు అయితే 30 సంవత్సరాలు దాటినట్టుగా స్టడీ సర్టిఫికెట్లు కానివ్వండి, లేదా ఇక్కడ ఓటర్ ఐడి కార్డును కానివ్వండి సబ్మిట్ చేయవలసి ఉంటుంది అని చెప్పేసి పేర్కొనడం అనేది జరిగింది. అదేవిధంగా ఇక్కడ పట్టణ ప్రాంతాల మహిళలకైనా కానీ 35 సంవత్సరాలు దాటినట్టుగా స్కూల్ సర్టిఫికెట్లు కానివ్వండి, ఇక్కడ ఓటర్ ఐడి కార్డు కానివ్వండి ఉంటే వారికి పెన్షన్లను మంజూరు చేయడం జరుగుతుంది అని చెప్పేసి తెలియజేయడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ 30 సంవత్సరాలు దాటినటువంటి పెళ్లి కాని మహిళలు, 35 సంవత్సరాలు దాటినటువంటి పట్టణ పెళ్లి కాని మహిళలు వీరికి కొత్త పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది అని మనకు తెలుస్తుంది. ధన్యవాదాలు.